శ్రీమాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామంలో 18వ నామం చెప్పుకుంటున్నాం. అదే వ్రక్తలక్ష్మీ పరీవాహ చలన్మీనాబలోచన అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ వ్రక్తలక్ష్మి అన్నారు. ఈ నామంలో అమ్మవారి యొక్క లక్ష్మీతనాన్ని అంటే సిరి సంపదల గురించి ఉండే నామం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది అమ్మవారి యొక్క ముఖ సౌందర్య కాంతులు అమృత ప్రవాహంలాగా ఉంటే ఆ ప్రవాహంలో కదులుతూ ఉండే చేపలలాగా అమ్మవారి యొక్క 2 కళ్ళు ఉన్నాయంట. వసిన్యాది వాగ్దేవతలు ఈ నామం ద్వారా అమ్మవారి యొక్క కళ్ళు, ఆమె యొక్క కంటి చూపు గురించి చెప్తున్నారనమాట. దీని గురించి చెప్పుకోవాలంటే ఒక వీడియో అనేది సరిపోదు. అమ్మవారి యొక్క కళ్ళని పొగుడుతుంటే తెలియకుండానే మన కళ్ళల్లో ధారలు కారుతూ ఉంటాయి అన్నమాట. అంత గొప్ప నామం ఈ నామం. ఈ నామానికి ఎందుకు అంత ప్రత్యేకత ఉందంటే, మహాశంభు యాగంలో నుండి చిదగ్నిలో నుండి అమ్మవారు ఆవిర్భవిస్తున్నప్పుడు మహాశంభు మొదటిగా చూసినది అమ్మవారి యొక్క కంటిని మాత్రమే. అందుకే ఈ నామానికి అంత ప్రత్యేకత. ఇంకా అమ్మవారి యొక్క కళ్ళని కానీ ధ్యానిస్తూ మనం కానీ అమ్మవారిని సాధన చేసినట్లయితే మనకి సర్వదేవతల అనుగ్రహం కలుగుతుందనమాట. అది ఎలా అంటే చూడండి, అమ్మవారి ఎడమ కంటిలో చంద్రుడు, కుడి కంటిలో సూర్యుడు, ఫాలనేత్రంలో అగ్ని ఉన్నారన్నమాట. అలాంటి అమ్మవారి యొక్క నేత్రాలలో 3 రకాల కవలలు కనిపించారంట. ఎవరు వారు అంటే, అమ్మవారి ఎడమ కంటిలో నుండి బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి కనిపిస్తే కుడి కంటిలో నుంచి విష్ణువు, గౌరీదేవి కనిపిస్తున్నారంట. అమ్మవారి యొక్క ఫాలనేత్రంలో రుద్రుడు, సరస్వతీదేవి కనిపించారంట. అలా ఈ 3 కవలలు కూడా అమ్మవారి యొక్క నేత్రాల జ్యోతి నుండే వచ్చిన వారన్నమాట. అందుకే వారంతా కూడా అమ్మవారి స్వరూపాలే అని ఇక్కడ అర్థం. చూడండి, సకల దేవతలు కనిపించే ఆ కళ్ళని కానీ మనం ఈ నామం ద్వారా కానీ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉపాసన చేయగలిగితే వారందరికీ కూడా సచ్చిదానంద స్థితిని ఆ లలితామ్మవారి కరుణ చేత మనం పొందగలం అన్నమాట. చూడండి, వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ ఈ నామం ఎలా మొదలు పెట్టారు? వ్రక్తలక్ష్మి అంటే అమ్మవారి యొక్క ముఖంలో వెలిగే సౌందర్యం కేవలం అందం మాత్రమే కాకుండా అది దివ్య ఐశ్వర్యాన్ని ఇచ్చే కాంతిలాగా ఉన్నదంట. అందుకని ఆ పదాన్ని వ్రక్తలక్ష్మి అని ఇక్కడ చెప్పారు. అలాంటి అమ్మవారి యొక్క ముఖ ప్రభావం వల్ల భక్తులకు సంపద, సౌభాగ్యం, శాంతి, సిద్ధి అన్నీ కూడా లభిస్తాయన్నమాట. అంటే అమ్మవారి యొక్క ముఖం స్వయంగా ఇక్కడ లక్ష్మీ ప్రతీకం. వ్రక్తలక్ష్మి పరీవాహ అంటే లక్ష్మీ కళతో నిండిన అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం నుంచి వచ్చే కాంతులు ఎలా ప్రవహిస్తున్నాయంట? అమృతధారలలాగా ప్రవహిస్తున్నాయన్నమాట. దానికి అర్థమే ఇది వ్రక్తలక్ష్మి పరీవాహ అంటే. తరువాత చలన్మీనాబలోచన అంటే ఆ ప్రవాహంలో కదులుతూ ఉండే చేపలలాగా అమ్మవారి యొక్క 2 కళ్ళు ఉన్నాయంట. ఇక్కడ అమ్మవారి యొక్క కళ్ళని చేపలతో ఎందుకు పోల్చారు అంటే, చేపలకి ఇక్కడ చాలా ప్రత్యేకమైన గుణములు ఉన్నాయి. అవేంటంటే, ఇక్కడ తల్లి చేపలు తమ కంటి చూపుతోనే తమ పిల్లల చేపలకు కడుపు నింపి ఆకలిని తీరుస్తాయన్నమాట. వాటికి విడిగా స్తన్యంతో పని లేదు. అంటే వంశాభివృద్ధి కేవలం చూపులపైనే ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ అర్థం. విశ్వంలో జీవులందరికీ తల్లి అయిన జగజ్జనని యొక్క కళ్ళను అటువంటి మీనాలతో పోల్చడం వలన ప్రపంచంలోని సమస్త జీవులను అనుగ్రహిస్తూ సాకటానికే అమ్మవారి యొక్క కరుణతో నిండిన ఆ ఒక్క చూపు చాలు అని మనం గ్రహించాలన్నమాట. ఇక్కడ కళ్ళు అనేవి ఎంత ముఖ్యమైనవంటే చూడండి, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి ముఖాన్ని, కళ్ళని కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే వారి యొక్క హృదయంలో ఉండే భావం ఏంటో పావు వంతు తెలిసిపోతుంది. ఇది ముఖానికి, కళ్ళకి ఉన్న విశిష్టత. నోటి మాటలు అవసరం లేకుండా కేవలం కంటి చూపులతోనే అంటే ఆజ్ఞలను జారీ చేసే భావాలను ప్రకటించే సామర్థ్యం ఈ కళ్ళకనేది ఉంటుంది. అంటే మన ముఖం మన కోసం కంటే ఎదుటి వారి కోసమే ఎక్కువగా ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి. ఈ విషయాన్నే శ్రీనేత్ర తంత్రంలో చాలా చక్కగా వివరించి చెప్పారనమాట. అందుకే ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క కన్నుల చలనం చేపల ఈతలలాగా ఉంటుందని చెప్పారనమాట. ఆదిశంకరాచార్యుల వారు ఎలా చెప్పారంటే, అమ్మ కన్ను కదిలిన ప్రతిసారి చిన్న చేప కదిలినట్టు అనిపిస్తుందంట. ఎంత చక్కగా వివరించి చెప్పారో చూడండి. ఇక్కడ ఎందుకు చెప్పారు చేపలతో అంటే, చేపలకు కనురెప్ప
కనురెప్పలనేవి ఉండవు. అది శక్తి రహస్యం. చూడండి, అందుకే చేపలకి కనురెప్పలు లేవు. అలా లేకపోవటం వల్ల కనురెప్పలనేవి ముయ్యబడవు. నిద్రపోయినా కూడా కనురెప్పలు మూసుకోవన్నమాట చేపలకి. అందుకే అమ్మవారి యొక్క కన్నులను చేపలతో పోల్చారు. దీని అర్థం ఎలా చూసుకోవచ్చు మనం అంటే, అమ్మవారి కటాక్షం ఎప్పుడూ కూడా మూసుకుపోదు, అమ్మవారి యొక్క చూపు ఎల్లప్పుడూ తన భక్తులపై ఉంటుంది అని ఇక్కడ అర్థం. అంటే ఆమె కరుణ ఎప్పుడూ ఆగదు. అమ్మ కన్ను ఎప్పుడూ కూడా అలిసిపోదంట. ఎందుకు అంటే, అమ్మ కన్ను కానీ మూసుకుందనుకోండి అది లయమే. అందుకే ఆదిశంకరాచార్యుల వారు అమ్మ యొక్క కన్నులను మీనాక్షి, చేపలాంటి కన్నులు కలిగిన వారు అని ఇక్కడ అర్థం అన్నమాట. చూడండి, చేపకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే, చేప నీటిలో ఎన్ని వేల పిల్లల్ని పెట్టినా కూడా ప్రతి పిల్లని తన చూపుతోనే చూసుకుని రక్షిస్తుంది. అలానే అమ్మవారి కటాక్షం కూడా ఇలాగే పనిచేస్తుంది అనమాట. భక్తుడు ఎక్కడున్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా అమ్మవారి యొక్క చూపు కూడా అతనిని రక్షిస్తూ పోషిస్తూ ఉంటుంది అని ఇక్కడ అర్థం. ఇంకా చేప కళ్ళు అనేది ఎప్పుడూ కూడా ఎర్రబడదనమాట. అంటే చేప కంటి నిర్మాణం ప్రకారం అది ఎప్పుడూ కన్నీరు కార్చదు, ఎర్రపడదు, అలసిపోదు. అలానే తంత్రశాస్త్రంలో అమ్మవారి యొక్క కళ్ళు కూడా అలసట లేనివిగా, విసుగు లేని వాటిగా ఉన్నాయన్నమాట. అందుకే అమ్మవారి యొక్క కరుణ కూడా అలా ఉంటుంది. ఇంకా చేప కంటిని కానీ చూసుకుంటే అది 360 degrees విజన్లో ఉంటుంది. అంటే చేపలు తమ చుట్టూ జరుగుతున్న దాన్ని సర్వ దిక్కులతో చూడగలవన్నమాట. అలానే అమ్మవారి కళ్ళు కూడా సర్వ దిక్కులను దర్శించే శక్తి కలిగినవి అని ఇక్కడ అర్థం. అంటే భక్తుడు ఏ దిక్కులో ఎలాంటి కష్టంలో ఉన్నా అమ్మ తన చూపుతో అతనిని చూడగలుగుతుందన్నమాట. ఇంకా చేప నిద్రపోతే కూడా కళ్ళు మూయదనమాట. దీనిని జాగ్రత్తగా గమనిస్తే అమ్మవారు నిద్రించినా కూడా ఆమె చూపు భక్తుడిపై ఉంటుంది. ఇది అతి లోతైన రహస్యం. దీనినే అక్షియోగ అని కూడా అంటారనమాట. ఇంకా చేప జలతత్వం, అంటే ప్రేమ కరుణ కలిగిన తత్వం కలిగినది. అందుకే ఇక్కడ జలతత్వం అంటే కరుణతత్వం. జలతత్వంలో ఉండేది చేప అయితే కరుణతత్వంలో ఉండేది అమ్మవారి యొక్క కంటి చూపు అనమాట. అందుకే అమ్మవారి కళ్ళల్లో ఎప్పుడూ కూడా దయ, కరుణ అనేవి ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఎల్లప్పుడూ ఎక్కడ భక్తుడున్నా కూడా వెతుక్కుంటూ వెళ్ళి మరి ఆ కరుణతో తాకుతూ ఉంటుందన్నమాట. ఈ రహస్యాన్నే శాస్త్రంలో సరోజలోచన అని కూడా పిలుస్తారు. ఇంకా చేప యొక్క కళ్ళు తొందరగా స్పందించే శక్తిని కలిగినవన్నమాట. అంటే చేప తన పిల్లలకు ప్రమాదం వస్తే క్షణంలోనే స్పందిస్తుంది. అలానే అమ్మవారి యొక్క కటాక్షానికి కూడా ఇదే శక్తి ఉంటుందన్నమాట. భక్తుడు పిలిచిన క్షణంలోనే అమ్మవారు స్పందిస్తారు, ఆలస్యం చేయరు, అమ్మవారికి ఎలాంటి అడ్డంకు ఉండదన్నమాట. దీనినే క్షణికారిణి శక్తి అని కూడా అంటారు. చూడండి, ఇదంతా కూడా చేపతో పోల్చి ఎందుకు చెప్తున్నారంటే, చేపకు ఉన్న ప్రతి గుణం కూడా అమ్మవారి యొక్క కంటి చూపుకుంది. అందుకే చేపకి అంత ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అందుకే అమ్మవారి యొక్క కంటిని చేపలతో పోలుస్తూ అమ్మ నామాన్ని మీనాక్షి అని పిలిచారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మవారు కనురెప్ప వెయ్యకుండా ఆ కంటిలో నుండి కరుణ ప్రవాహాలు ప్రవహిస్తూ ఉన్నాయి కనుకనే అమ్మవారి పేరుని ఇక్కడ మీనాక్షి అని పిలిచారనమాట. అలానే ఈ మీనముకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, విష్ణువు కూడా ఈ చేపతో ఉండే అవతారాన్నే ఎత్తారనమాట. అదే మత్స్యావతారం. అందుకే చేపకి ఇక్కడ చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉందన్నమాట. విష్ణువు మత్స్యావతారంతో ఏం చేశారు అంటే, భూలోకానికి ప్రళయం వచ్చినప్పుడు, ధర్మం అంతరించినప్పుడు, వేదాలు దొంగలించబడి సముద్రంలో పడిపోయినప్పుడు విష్ణువు ఒక చిన్న చేపలాగా ప్రత్యక్షమయ్యారనమాట. దానినే ఇక్కడ మహామత్స్య రూపం అని పిలుస్తారు. వేదాలను కాపాడి మానవాళిని సంరక్షించారు. ఇక్కడ చేపకి ఇంకొక విశిష్టత కూడా ఉంది. అదేంటంటే, చేప అనగానే ఏం గుర్తొస్తుంది? నీరు. నీరు అంటే ఏం గుర్తు రావాలి? జీవం. జీవం అంటే శక్తి. ఇవన్నీ ఒకదానికి ఒకటి పోల్చి ఉన్నాయి కనుకనే మీనాక్షి కళ్ళు అంటే ఇక్కడ భక్తుడి జీవంలో శక్తి ప్రవాహం. అలానే మత్స్యావతారం అంటే ప్రపంచ జీవన రక్షణ. ఇవి రెండూ కూడా ప్రాణశక్తిని కాపాడే శక్తులు లాంటివే. అందుకే చేప ఎక్కడ నీటి ప్రవాహం ఉంటే అక్కడే జీవిస్తుంది. అలాంటి నీరే ఇక్కడ శక్తి ప్రవాహం. అదే మనలో కుండలిని శక్తి. అందుకే అమ్మవారి యొక్క కళ్ళు ఇక్కడ చేపల వంటి ప్రవాహ
శక్తి అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ మత్స్యావతారం ప్రపంచాన్ని రక్షించినట్లుగా మీనాక్షి చూపు భక్తుడి జీవితాన్ని రక్షిస్తుంది. శక్తి స్వరూపం లేనిదే ఏ అవతారం కూడా ఉనికిలోకి రాదు. అందుకే విష్ణువు మత్స్యావతారం కూడా శక్తి యొక్క అనుగ్రహంతోనే వచ్చింది. ఆ శక్తి ఎవరిక్కడ అంటే లలితామ్మ. ఇంకా అమ్మవారి యొక్క 3 కన్నుల యొక్క గుప్త రహస్యం చెప్తాను ఇప్పుడు నేను. చూడండి, అమ్మవారి నయనాలు 3 రంగులలో ప్రకాశిస్తాయన్నమాట. మొదటిది తెలుపు కన్ను, రెండవది ఎరుపు కన్ను, మూడవది నలుపు కన్ను అనమాట. మొదటిది తెలుపు రంగు కన్ను అనమాట. ఇది సత్వగుణానికి సంకేతం. దీని ద్వారా శాంతి, శుభం, జ్ఞానం లభిస్తాయి. బ్రహ్మ కూడా ఈ శక్తి నుండే ఉద్భవించాడనమాట. తరువాత ఎరుపు కన్ను, రెండవ కన్ను, ఇది రజోగుణానికి సంకేతం. దీని ద్వారా శక్తి, సృష్టి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. విష్ణువు ఈ శక్తి నుండి ఉద్భవించారన్నమాట. తరువాత నలుపు కన్ను, ఇది తమో గుణానికి సంకేతం. ఈ కన్ను ద్వారానే లయ, నిద్ర, శూన్యం వంటివి జరుగుతుంటాయి. దీని నుండి రుద్రుడు అంటే శివుడు ఈ శక్తి నుండి ప్రత్యక్షమవుతారనమాట. ప్రళయం సమయంలో ఈ 3 దేవతలు కూడా అమ్మలోనే లీనమవుతారనమాట. శాస్త్రమే చెప్తుంది ఇది. ప్రళయం సమయంలో బ్రహ్మ, విష్ణు, రుద్రులు ఈ 3 దేవతలు కూడా అమ్మవారి నయనాలలో అంటే అమ్మవారి యొక్క కళ్ళల్లోనే లీనమైపోతారనమాట. అలా లయమైనప్పుడు తెలుపు కన్ను సత్వగుణం బిందువులో కలిసిపోతే ఎరుపు కన్ను రజోగుణం శబ్దమవుతుందన్నమాట. తరువాత నల్ల కన్ను తమోగుణం నిశ్శబ్దంలో లీనమవుతుంది. ఇది మహాప్రళయ శూన్యం అంటారు దీన్ని. ప్రళయానంతరం మళ్ళీ అదే దేవి 3 కన్నుల నుండి బ్రహ్మ సత్వకాంతి నుండి పుడితే విష్ణువు రజస్కాంతి నుండి పుడతారనమాట. రుద్రుడు తమోగుణం యొక్క శక్తి నుండి అవతరిస్తారు. అలా దేవి యొక్క 3 కన్నులు ప్రపంచాన్ని నడిపే 3 దేవతాశక్తులకు మూలం. ఇప్పుడు ఈ కన్నుల నుండి మనకి ఏం తెలిసింది అంటే తెలుపు రంగు సృష్టికి మూలమైతే ఎరుపు రంగు స్థితికి కారణం, నలుపు రంగు లయానికి అర్థం. అలా 3 కాలాలు, 3 లోకాలు, 3 శక్తులు, 3 దేవతలు అన్నీ కూడా అమ్మవారి యొక్క 3 నయనాల నుండి పుట్టి తిరిగి మళ్ళీ అమ్మవారి యొక్క నయనాలలోనే లీనమవుతాయి అని ఇక్కడ అర్థం అన్నమాట. ఈ నామంలో ఇంకొక రహస్యం కూడా దాగి ఉంది. అదేంటంటే చూడండి, కాళిదాస మహాకవి కుమార సంభవంలో పార్వతీదేవి యొక్క ముఖ సౌందర్యాన్ని వర్ణించారనమాట. అది ఎలా అంటే పార్వతీదేవి యొక్క ముఖం చంద్రుడి చల్లదనం, ఉషోదయ కాంతి, లక్ష్మీ మహిమ ఈ 3 సౌందర్యాల సమ్మేళనం అని ఇక్కడ కాళిదాస మహాకవి వర్ణించారనమాట. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన 3 నామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి. అసలు ఏంటి ఈ నామాలకు అర్థం? అన్నీ అక్షి 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 అంటే ఏంటి ఇక్కడ అంటే అక్షి అంటే కన్ను అని అర్థం ఇక్కడ. అందుకే మీనాక్షి అంటే చేపల వంటి కళ్ళు కలిగిన దేవి అని అర్థం. మరి కామాక్షి అంటే ఇక్కడ కామ అంటే కోరిక అని అర్థం. కోరికలను తీర్చే దృష్టి కలిగిన దేవి అని ఇక్కడ అర్థం. మరి విశాలాక్షి అంటే ఇక్కడ విశాల అంటే విస్తారమైనది అని అర్థం. అమ్మవారి యొక్క కళ్ళు మొత్తం ఈ ప్రపంచాన్ని మొత్తం విస్తరించుకొని ఉంటూ సర్వ దిక్కులని కూడా చూడగలిగిన శక్తి కలిగిన కళ్ళు అని అర్థం విశాలాక్షి అంటే. చూడండి, ఇక్కడ 3 పేర్లున్నాయి, కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి. కానీ దేవతామూర్తి మాత్రం ఒకళ్ళే. ఆ ఒక్క అమ్మవారికి ఈ 3 పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే ఏకదేవి త్రిరూపిణి అంటే ఒక్క తల్లి కానీ 3 ముఖాలు అని అర్థం. అదే మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి ఇలా 3 పేర్లు ఎందుకున్నాయంటే ఆ 3 కూడా 3 శక్తి ప్రవాహాలు కలిగి ఉన్నాయి కనుక అమ్మవారి యొక్క 3 కన్నులకి కూడా ఇక్కడ 3 పేర్లు అనేవి వచ్చినాయి. అలా మీనాక్షి అంటే ఎడమ కన్ను అన్నమాట. ఆ ఎడమ కన్ను మన హృదయ స్థానానికి దగ్గరగా ఉండే కన్ను. అక్కడ మనకి ప్రేమ, కరుణ, రక్షణ అనేవి లభిస్తుంటాయి. తరువాత కామాక్షి అంటే ఆజ్ఞాచక్ర నేత్రం అన్నమాట. అంటే మధ్యన ఉన్న కన్ను. ఇక్కడ సంకల్పం, జ్ఞానశక్తి ఉంటుందన్నమాట. తరువాత విశాలాక్షి అది కుడి కన్ను. అక్కడ విస్తార దర్శనం, పరమ తేజస్సు ఉంటుందన్నమాట. అలా మీనాక్షి అంటే ప్రేమ, కామాక్షి అంటే జ్ఞానం, విశాలాక్షి అంటే వెలుగు. ఈ 3 కలిపితే పూర్ణ దివ్య దృష్టి. అదే శ్రీచక్రంలో
3 ప్రధాన శక్తులతో ఉంటుందన్నమాట. అదే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు. ఇక్కడ ఇచ్ఛ అంటే మీనాక్షి, జ్ఞాన అంటే కామాక్షి, క్రియ అంటే విశాలాక్షి. అంటే శ్రీచక్రం మొత్తం తిరిగేది ఈ 3 కన్నుల శక్తి వల్లే అని ఇక్కడ అర్థం అనమాట. అలా 3 లోకాలను సంరక్షిస్తూ 3 రూపాలలో దేవి ఉంటుంది అని ఇక్కడ అర్థం. ఇంకా ఈ 3 నామాలలో దాగి ఉన్న ఇంకొక 3 విశిష్టతలు ఏంటంటే చూడండి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. అంటే మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి. ఈ 3 నామాలు కూడా ఈ 3 రూపాలకు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను దీన్ని శాస్త్రంగా శక్తి తత్వంగా చెప్తాను చూడండి. ఇక్కడ శ్రీమాత అంటే మీనాక్షి తత్వం అనమాట. అంటే రక్షణ, ప్రేమ, కరుణ, తల్లితనం ఇవన్నీ కలిసి మీనాక్షీదేవి రూపంలో శ్రీమాతగా భక్తులని పోషిస్తూ మీనాక్షిలాగా కాపాడుతుంది అని ఇక్కడ అర్థం అనమాట. ఇక్కడ ఇద్దరూ కూడా ఇచ్చేది కరుణాశక్తి. అలానే శ్రీ మహారాజ్ఞి అంటే కామాక్షి. అది ఎలా అంటే చూడండి, మహారాజ్ఞి అంటే జ్ఞానాగ్ని అని అర్థం. ఆ అగ్నికాంతిలో మన అజ్ఞానాన్ని కాలుస్తుంది, అంటే జ్ఞానాన్ని వెలిగిస్తుంది అని అర్థం. ఇక్కడ సంకల్ప శక్తిని సృష్టిస్తుంది అనమాట అమ్మవారు. ఇదే కామాక్షి శక్తి. ఇక్కడ కామాక్షి అంటే భక్తుడి కోరికను తీర్చే దృష్టి అని అర్థం. దీనినే సృష్టిని ప్రారంభించే సంకల్పనయనం అని కూడా అంటారు. అదే ఆజ్ఞాచక్ర శక్తి. అంటే అమ్మవారి యొక్క మధ్య నేత్రం జ్ఞానాగ్ని, అదే శ్రీ మహారాజ్ఞి, అదే కామాక్షి. తరువాత శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే విశాలాక్షి. ఇక్కడ సింహాసనం అంటే పరమాధికారం, సర్వలోకాధిపత్యం, విశ్వమంతా కూడా ఒక్క చూపుతోనే చూడగలిగే సామర్థ్యం కలిగిన తల్లి అని ఇక్కడ అర్థం. అదే విశాలాక్షి శక్తి. ఇక్కడ విశాలాక్షి అంటే అనంతమైన విస్తారమైన విశ్వాన్ని మొత్తం చూసే నేత్రం కలిగిన తల్లి అని ఇక్కడ అర్థం అన్నమాట. అంటే అమ్మవారి యొక్క కుడినయనం రాజయోగ శక్తి అని ఇక్కడ అర్థం. అది ఈ 3 రూపాల రహస్యం. చూడండి, మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి మొత్తం కలిపితే లలితా త్రిపుర సుందరి యొక్క మొదటి 3 నామాలే. అవే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ 3 పేర్లు, ఈ 3 రూపాలు. కానీ తల్లి మాత్రం ఒకటే, అదే త్రిపుర సుందరి. చూడండి, ఇక్కడ మీనాక్షి అమ్మవారు మధురైలో ఉంటారనమాట. కామాక్షి అమ్మవారు కాంచీపురంలో ఉంటారు. విశాలాక్షి అమ్మవారు కాశీపట్టణంలో ఉంటారు. ఈ 3టిని చూసుకుంటే మధురైలో ఉన్న మీనాక్షి పోషణ రూపంలో కరుణతో రక్షించే తల్లిగా ఉంటే, కామాక్షీదేవి కాంచీపురంలో జ్ఞానాన్ని ప్రసరిస్తూ వరాలు ఇచ్చే తల్లిగా మనకి జ్ఞానోదయాన్ని పంచుతూ ఉంటారనమాట. అలానే విశాలాక్షి అమ్మవారు కాశీపట్టణంలో ఆత్మకు మోక్షాన్ని కలిగించే తల్లిలాగా కాశీలో విమోచనా శక్తి రూపంలో ఉంటారనమాట. అందుకే దేవి కళ్ళు కేవలం ఇక్కడ భౌతిక సౌందర్యం కోసం కాదనమాట, చైతన్యం మరియు కరుణతో నిండినవి అని ఇక్కడ అర్థం. అందుకే వాటిని సౌందర్యంతో కూడిన చైతన్యపు కళ్ళు అని అంటారు. ఇంకా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు, ఇక్కడ శుక్రుడు అంటే సౌందర్యం, ప్రేమ, కరుణకు అధిపతి. అందుకే మీనాక్షి దేవిని శుక్రగ్రహంతో కూడా సంబంధపరుస్తారనమాట. చూడండి, ఇక్కడ మీనా అనే పదానికి ఆధ్యాత్మిక విశ్లేషణ కానీ తీసుకుంటే మా ఈ నా, ఇక్కడ మా అంటే మాయాశక్తి, అంటే సృష్టిని సృష్టించే శక్తి అని అర్థం. తరువాత ఈ అంటే ఈశ్వరి, దేవి యొక్క స్వరూపం. తరువాత నా, నామరూపాలకు అతీతమైన చైతన్యం. ఈ 3 కలిసినప్పుడు దేవి యొక్క సృష్టి స్థితి లయల శక్తులకు అమ్మవారి యొక్క రూపం ప్రతిబింబిస్తుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. అందుకే అమ్మవారి కళ్ళల్లో ఉన్న కొన్ని గుణాలు శుక్రుడి గుణాలతో సంబంధంగా పోల్చి చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ శుక్రుడి గుణాలు అంటే ఏంటి? అందం, ప్రేమ, కరుణ, మాధుర్యం కదా. అలానే అమ్మవారి యొక్క కళ్ళ గుణాలు కూడా చూడండి ఎలా ఉంటాయో. అత్యంత అందంగా, అపారమైన ప్రేమగా,
కరుణ ప్రవాహంలాగా, మాధుర్య కాంతిలాగా. అందుకే ఈ రెండు గుణాలు కూడా ఒకేలాగా ఉండడం వలన మీనాక్షి అమ్మవారి కళ్ళల్లో శుక్రుడి శక్తి ఉన్నట్లుగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అమ్మవారి కన్ను శుక్రుడు అని అనడం లేదు, అమ్మవారు అంతకంటే అపారమైన శక్తి కలవారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకే అమ్మవారి యొక్క ముఖం ప్రతి క్షణం కొత్త కాంతిని, కొత్త ఆకర్షణను ప్రదర్శిస్తూ ఉంటారు. అమ్మ ముఖంలో కనిపించే ఈ నిరంతర మార్పు సహజమైన మృదువైన ప్రవాహంలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్రవాహంలోనే అమ్మవారి యొక్క రెండు కన్నుల చలనం, అంటే స్వచ్ఛమైన నీటిలో ఈదుతూ వెళ్ళే చేపల వేగంలాగా అమ్మవారి యొక్క కాంతి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ అమ్మవారి యొక్క కుడి కన్ను సూర్యుడిలాగా పగలను పుట్టిస్తుంటే, అమ్మవారి యొక్క ఎడమ కన్ను చంద్రునిలా రాత్రిని పుట్టిస్తుందనమాట. అలానే అమ్మవారి యొక్క మూడవ కన్ను పగలు రాత్రి మధ్య ఉన్న సాయం సంధ్యను రూపొందిస్తుందనమాట. అంటే ఏం చెప్తున్నారు ఈ మూడిటి వల్ల అంటే, చూడండి, ఈ మూడు కళ్ళ వల్లే కాలం అనేది పుడుతుంది, కానీ ఆ కాలానికి మాత్రం అమ్మవారు అతీతురాలు అని ఇక్కడ అర్థం అనమాట. చూడండి, ఈ మూడు కూడా, ఒకటి సూర్యతత్వం అయితే రెండవది చంద్రతత్వం, మూడవది అగ్నితత్వం. వాటి వెనకాల ఉన్న శాస్త్రాలు చెప్పే రహస్యం ఏంటంటే, చూడండి, అమ్మవారి యొక్క మూడు నేత్రాలు కూడా మూడు లోకాల మీద ఆధిపత్యం చేస్తూ ఉంటాయి. అవేంటంటే, సూర్యుడు లోకాన్ని కాపాడితే చంద్రుడు మనస్సును కాపాడుతాడు, కానీ తల్లి యొక్క మూడవ కన్ను మాత్రం మన ఆత్మని కాపాడుతూ ఉంటుందన్నమాట. అలా ఈ మూడు నేత్రాలు కూడా మూడు దివ్య పురుషుల రూపంలో మనకి అందించారు అమ్మవారు. అది ఎలా అంటే, సూర్యనేత్రం బ్రహ్మశక్తి అయితే చంద్రనేత్రం విష్ణుశక్తి, అగ్నినేత్రం రుద్రశక్తి. అంటే మూడు నేత్రాలు త్రివిధ శక్తులు అన్నమాట. ఆ త్రివిధ శక్తులు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయంటే, అదే అమ్మవారి యొక్క దివ్య నయనాల నుండి పుట్టుకొచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి, చాలా మందికి శ్రీచక్ర ఆరాధన చేయాలని ఉంటుంది, కానీ కొన్ని నియమాలు పాటించకుండా, కొన్ని పద్ధతులు లేకుండా అవి ఇంట్లో పెట్టుకోకూడదు. కానీ మరి ఎలా శ్రీచక్రారాధన చేయాలి అంటే, దానికి ఒక చక్కటి ఉపాయం ఉంది. అదేంటంటే, మన శ్రీచక్రానికి మన మానవ శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. అది ఎలా అంటే, మానవ శరీరం మొత్తం కూడా 43 తత్వాలతో తయారై ఉంటుంది. అలానే శ్రీచక్రం కూడా 43 త్రికోణాలతో ఉంటుంది. అంటే ఇక్కడ శ్రీచక్రమే మన మానవ శరీరం అని అర్థం. మనం కళ్ళు తెరుచుకుంటే అదే సృష్టి, అదే కళ్ళు ముడుచుకుంటే అదే లయము అని ఇక్కడ అర్థం అనమాట. అందుకే ఇక్కడ మానవ శరీరమే ఇక్కడ ఒక దేవాలయం లాంటిదనమాట. చూడండి, ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే, సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క కటాక్షం పడిన చోట అక్కడ మొత్తం 8 దివ్య శక్తుల నగరాలు ఉద్భవిస్తాయంట. అంటే ఇక్కడ అమ్మవారి చూపు కేవలం ఒక చూపు కాదు, ఆ చూపు నుండి 8 రకాల మహాశక్తులు పుట్టుకొచ్చాయి. అవే భోగం, రక్షణ, జ్ఞానం, ధ్యాన శక్తి, మనోబలం, పరమానందం, శత్రునాశన శక్తి మరియు భక్తుడి జీవితాన్ని విజయంతో నింపే పరమ విజయం. అలాంటి అమ్మవారి యొక్క చూపు నుండి 8 రకాల మహాశక్తులు పుట్టుకొస్తాయి అని ఆదిశంకరాచార్యులు వారు వాటిని అష్టనగరాలు అని పిలిచారనమాట. ఆ 8 దివ్య నగరాలు ఏవి అంటే, చూడండి, ఇక్కడ విశాల, క్షిప్త, అయోధ్య, ధార, మధుర, భోగవతి, అవంతి, విజయ, ఈ 8 నగరాలు కూడా దేవీ కటాక్ష శక్తుల నుండి 8 రూపాలుగా ఉన్నాయన్నమాట. అవే ఇక్కడ మొదటిది విశాల నగరం. చూడండి, ఇక్కడ విశాలమైన నేత్రాలతో సర్వశక్తిని ఇచ్చే రూపం అని అర్థం. అమ్మ చూపు ఇక్కడ పడితే మనసు విశాలంగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ నగరంలో విస్తారమైన జ్ఞానం, సర్వదర్శనం, పరిపూర్ణ బుద్ధి పుట్టే నగరమే విశాల నగరం. తర్వాత రెండవది క్షిప్తా నగరం అన్నమాట. ఇక్కడ వేగం, శక్తి, క్రియాశక్తి కలిగే నగరమే క్షిప్తా నగరం. అమ్మ కరుణ ఇక్కడ పడితే పనులు త్వరగా సిద్ధిస్తాయి అని అర్థం. తరువాత అయోధ్య నగరం. ఇది శక్తితో నిండిన రూపం, మనస్సును నియంత్రించే శక్తి కలిగిన నగరం అన్నమాట ఇది. ఇక్కడ అడ్డంకులు తొలగిపోయి అసాధ్యం కూడా సాధ్యమయ్యే నగరాన్నే అయోధ్య నగరం అంటారు. అమ్మ దృష్టి కానీ ఇక్కడ పడితే యోగ్యం కానిది కూడా యోగ్యం అవుతుంది. తరువాత ధారా నగరం, కృపాపూరితంగా కట్టిపడివేసే రూపం అన్నమాట. ఇక్కడ నిరంతర ధ్యానం,
తపస్సు చూపించే దృష్టి. ఇక్కడ ధ్యానం, శాంతి, నిరంతర జపశక్తి ప్రవహించే నగరమే ధారానగరం. జపం చెయ్యాలంటే ఈ నగరం శక్తి అవసరం అన్నమాట. తరువాత మధురా నగరం. మధురమైన ఆనందమయ దృష్టి, పరమానందాన్ని ప్రసాదించే నగరం అన్నమాట ఇది. అందుకే ఇక్కడ ప్రేమ, ఆనందం, మాధుర్యం పుట్టే నగరం అని ఇక్కడ అర్థం. ఇక్కడ అమ్మ యొక్క ప్రేమ స్వయంగా పడే నగరం అన్నమాట. తరువాత భోగవతి నగరం. ఇక్కడ భోగాలు, సుఖాలు, సంపద, ఐశ్వర్యంతో నిండిన స్థలం అన్నమాట. ఆ అమ్మ యొక్క దృష్టి ఆనందాన్ని, సుఖాన్ని ఇచ్చే నగరమే భోగవతి నగరం. ఇక్కడ ధనలక్ష్మి శక్తి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. తరువాత అవంతి నగరం. అత్యంత రక్షణ, శత్రునాశనం చేయగలిగే శక్తి ఉన్న నగరం అన్నమాట. యోగాలు, జపాలు, తపస్సులు వీటన్నిటికీ ఫలితాన్ని ఇచ్చి రక్షించే శక్తి నగరమే అవంతి నగరం. అమ్మ మీనాక్షి శక్తి ఇక్కడ పుడుతుందన్నమాట. అందుకే ఇక్కడ రక్షణ, పోషణ, భయనాశనం చేసే నగరంగా ఈ అవంతి నగరం చెప్పబడుతుంది. తరువాత విజయనగరం. విజయశక్తిని కలిగించే నగరం. శత్రువులపై విజయం, యుద్ధంలో, కర్మలో, జీవనంలో సర్వ విజయాన్ని ఇచ్చేదే ఈ విజయనగరం. చూడండి, మన జీవితంలో చేసే యుద్ధాలన్నిట్లో కూడా విజయాన్ని ఇచ్చే శక్తే ఈ విజయనగరం అన్నమాట. ఇక్కడ జయం, ధైర్యం, విజయం ఇవన్నీ కూడా ఇచ్చే నగరమే విజయనగరం. అలా అమ్మ చూపు పడిన చోటే ఈ అష్ట నగరాలు కూడా పుడతాయన్నమాట. పలు రకాలైన దృష్టి కలిగిన పరమేశ్వరి కన్నుల కటాక్ష వీక్షణంతో భక్తునికి అన్ని కోరికలు కూడా సిద్ధిస్తాయి అని ఇక్కడ అర్థం. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు ఇంకా ఏం చెప్పారంటే, అమ్మవారి యొక్క ఒక్క చూపు నుండి అనేక శక్తులు పుడతాయి, నవరసాలు కదులుతాయి, నవరంగాలు వెలుస్తాయి, నవరత్నాల ప్రకాశం లాంటి కాంతి పుడుతుంది. శివుడి తాండవం కూడా అమ్మవారి యొక్క చూపు వల్లే కదులుతుంది. అంటే శివుడు కూడా శక్తి లేనిదే కదలలేడు అని ఇక్కడ అర్థం. ఆ శక్తి ఏంటి ఇక్కడ అంటే దేవి దృష్టి అని ఇక్కడ అర్థం అన్నమాట. అలాంటి అమ్మవారి దృష్టి పడటం కోసం పూర్వం రోజుల్లో రాజులు, సైనికులు, మునులు, యోగులు అందరూ కూడా అమ్మవారి యొక్క కళ్ళను చూస్తూ ధ్యానం చేసేవారంట. అలా చేసిన వారందరూ కూడా రాజులు ధర్మరాజులయ్యారంట, మునులు మహర్షులయ్యారంట, యోగులు సిద్ధులయ్యారంట. మరి మనలాంటి మానవ మాత్రులు అమ్మవారి కళ్ళని కానీ చూసి ధ్యానం చేయగలిగితే ఆ ధ్యానంలో మనిషి అహంకారం కరిగిపోతూ ఆత్మలో దైవం పుడుతుందన్నమాట. అదే మనిషిని దైవంగా మార్చే మార్గం. అమ్మవారి యొక్క కంటి చూపుతో ఈ విశ్వమంతా కూడా పాలించబడుతుంది, రక్షించబడుతుంది అని అర్థం అన్నమాట. అలాంటి అమ్మవారి యొక్క కన్నుల నుండి వచ్చే దృష్టి సర్వ రోగాలను తొలగించి సర్వ పాపాలను వదిలించి కష్టాలను తొలగిస్తుంది. అది ఈ నామానికి అర్థం. రేపు ఇంకొక నామంతో కలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్స్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా వీడియో నచ్చినట్లయితే ఇంకొక నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.